అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆరోగ్యకరమైన వరి నారుమడి పెంపకంలో మెలకువలు, నాణ్యమైన అధిక దిగుబడుల కోసం ఖరీఫ్ టమాటా సాగులో మెలకువలు, చెరుకు తోటల్లో కలుపు యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వరి సాగంటే మన రైతులకు ఎనలేని మక్కువ. ఏ కొద్దిపాటి నీటి వసతి ఉన్నా ఈ ధాన్యపు పంట సాగుకే మొగ్గు చూపుతుంటారు. కానీ ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉంటాయన్న నిపుణుల సూచనల మేరకు నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే వరి సాగుకు వెళ్లటం మంచిది. కోస్తా జిల్లాల్లోని డెల్టా ప్రాంతంలో ఇప్పటికే కొంతమంది రైతులు నారుమళ్లను పోసుకోగా మరికొందరు నారు పోసేందుకు సన్నద్ధమవుతున్నారు. నార్లు పోసుకునే రైతులు భూమి తయారీతో పాటు నారుమడి పెంపక సమయంలో వచ్చే చీడపీడల పట్ల కూడా అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి. ఆరోగ్యకరమైన వరి నారు కోసం పొలం తయారీ నుంచి సస్యరక్షణ చర్యల వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు నుంచి తెలుసుకుందాం. ఈ సార్వా సీజన్లో మనకి నారుమళ్ళు మొదలు పెడుతున్నారు. అయితే ఇందులో కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన వేసవి దుక్కులు అనేది చేయడం వల్ల మొదళ్ళలో ఉన్న పురుగులు కానీ కాండం దొలిచే పురుగు యొక్క పీపాల దశలు కానీ అన్నీ కూడా నాశనం అవుతూ ఉంటాయి. అంతేకాకుండా పొలం గట్లు కూడా సాధ్యమైనంత వరకు చిన్నవిగా ఉండేలా చూసుకోవాలి, సన్నగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ గట్లలో ఎక్కువ కూడా ఈ ఎలకలన్నీ కూడా చేరి ఆవాసం ఏర్పరచుకొని ఈ నారుమళ్ళు వేసిన తర్వాత కానీ అలాగే ప్రధాన పొలంలో నాట్లు వేసిన తర్వాత కూడా మనకి నష్టం కలగజేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు గట్లు చిన్నవిగా చేసుకోవాలి. అంతేకాకుండా గట్లు అన్నిటి మీద కూడా కలుపు లేకుండా ఎలాంటి కలుపు లేకుండా మనము కలుపు మందులతో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపు ద్వారా వచ్చి తెగుళ్ళను కూడా చాలా వరకు మనం నివారించుకోవచ్చు. అంతేకాకుండా పొలంలో చేపట్టిన చర్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పొలం అంతా కూడా సమానంగా ఉండేలాగా చదును చేసుకోవాలి. చదును చేసుకున్నట్లయితే మనం నీరు అనేది మనం యాజమాన్యం కూడా బాగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ఎత్తులు పల్లాలు లేకుండా సమానంగా చేసుకున్నట్లు సమానంగా ఉంటుంది. తర్వాత ఇంకొక సమస్య, మనకు ఈ సార్వాలో పంట వేసినప్పుడు దాళవాలో వేసిన పంట పాత విత్తనం అంతా కూడా మనం పంటలో పడి మొలవడం కూడా జరుగుతూ ఉంటుంది. అది నారుమడి ద్వారా కూడా మళ్ళీ మన ప్రధాన పొలంలో కూడా ఆ పాత ఆఫ్ టైప్స్ అంటారు, అది బెరుకుల రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాత విత్తనం అంతా మళ్ళీ దాన్ని రాకుండా చేయాలంటే ప్రధాన పొలంలో ముందు మనం దున్నిన తర్వాత ఒక్కసారి నీళ్లు పెట్టి ఒక వారం రోజులు పొలం అంతా కూడా ఆరగట్టుకోవాలి. ఆరగట్టుకున్నట్లయితే పాత విత్తనం అంతా కూడా నాని దాని నుంచి మొలక వస్తుంది. మొలక వచ్చినప్పుడు మనం రెండోసారి మూడోసారి మురగదమ్ము చేసుకున్నప్పుడు ఆ పాత విత్తనం అంతా కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మనకు ప్రధాన పొలంలో ఎలాంటి బెరుకులు కూడా మనకు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విత్తనోత్పత్తి చేసే రైతులు కూడా ఈ జాగ్రత్తను తప్పనిసరిగా కూడా పాటించాలి. రకాల ఎంపిక కూడా చాలా కీలకము. కొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, కొన్ని చోట్ల
చౌడు ఉన్న ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి ఆయా ప్రాంతాలకు అనుకూలమైన రకాలు వేసుకోవాలి. ముఖ్యంగా మనకి గోదావరి డెల్టాలో వర్షాలు, తర్వాత వరదలు, అలాగే సైక్లోన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పడిపోని రకాలు లాంటివి వేసుకోవాలి. ముఖ్యంగా 13, 18 లాంటి రకాన్ని కూడా పెద్ద మొత్తంలో మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఖరీఫ్కి సిద్ధమవుతున్నారు. అయితే ఇది పడిపోదు కాబట్టి అలాంటి పడిపోని రకాలను సిద్ధం చేసుకోవాలి. అయితే ఎక్కడైతే చౌడు ఉందో అలాంటి దగ్గర కూడా MCM 103 కానీ అలాంటి రకాలను కూడా వేసుకున్నట్లయితే, చౌడును తట్టుకునే రకాలను కూడా వేసుకున్నట్లయితే కొంతవరకు ఈ చౌడు సమస్యను కూడా అధిగమించవచ్చు. నారుమడిలో కూడా సస్యరక్షణ అనేది చాలా ముఖ్యం. ఈ నారుమడిలో తెగుళ్ళతో పాటు కాండం దల్చే పురుగు కానీ అట్లాంటి పురుగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రకాల రసం పీల్చే పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రకాల న్యూట్రియంట్ డెఫిషియన్సీ అంటారు, అంటే పోషకాల లోపం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మెట్ట నారుమళ్ళు వేసినప్పుడు కూడా ఐరన్ అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. అయితే మనం కాండం దల్చే పురుగు అనేది కూడా కొన్ని చోట్ల గమనించడం జరిగింది. కాబట్టి దాని నివారణకు కూడా మనము ఎసిఫేట్ లాంటి మందులు 1.5 గ్రాములు కానీ, తర్వాత క్లోరిఫైర్పాస్ లాంటి మందులు కానీ, అంటే కొరాజిన్ లాంటి మందులు కూడా 0.6 ml లీటర్ నీటికి కానీ ఇలాంటివి కూడా పిచికారీ చేసుకోవచ్చు, కూడా మనము నివారించుకోవచ్చు. అయితే ఆ నారుమడి దశలో ఒక వారం పీకే ముందు ఒక 5 సెంట్ల నారుమడికి సుమారు 800 గ్రాముల నుంచి 1 కేజీ వరకు కూడా కార్బోఫిరాన్ లాంటి గుళికలు కనుక వేసుకున్నట్లయితే చాలా వరకు నారుమడి దశ నుంచి ప్రధాన పొలం కూడా ఎలాంటి పురుగుల సమస్య లేకుండా ఉంటుంది. కాబట్టి కాండం దల్చే పురుగు అలాంటివి రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ నారుమడిలో కూడా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఒక్కొక్కసారి వర్షాలు అధికంగా ఉండి నారుమడిలో ఎక్కువ వర్షాలు కనుక ఉన్నట్లయితే ఎగ్జాకోన్జాల్ లాంటి మందు 2 ml లీటర్ నీటికి కానీ, లేదా ప్రొపికోన్జాల్ లాంటి మందుని 1 ml లీటర్ నీటికి కానీ, వీటిలో ఏదైనా మందుని కనుక మనము నారుమడిలో పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ నారు ద్వారా వచ్చే తెగులను కూడా మనం అధిగమించవచ్చు. కాబట్టి మొదటి నుంచి కూడా అటు దుక్కే దశ నుంచి నారుమడి దశలో కూడా సరైన సమయంలో సరైన సస్యరక్షణ చర్యలు కనుక చేసుకున్నట్లయితే మనం ఆరోగ్యవంతమైన నారుని పెంచుకొని ప్రధాన పొలంలో ఎలాంటి పురుగులు కూడా రాకుండా కూడా మనం చేసుకోవచ్చు. చెరకు దీర్ఘకాలం పాటు భూమిలో ఉండే వాణిజ్య పంట. చెరకులో చాళ్ల మధ్య ఎడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ దీర్ఘకాలిక పంటకు కలుపు సమస్య ఎక్కువే. చెరకును రకరకాల కలుపు మొక్కలు వేధిస్తూ ఉంటాయి. చాళ్ల మధ్య, మొక్కల మధ్య పెరిగి ఇబ్బంది పెట్టడమే కాక చెరకు గడులకు అల్లుకొని కొన్ని రకాల పిచ్చి దొండ మొక్కలు తలనొప్పి వ్యవహారంలా మారతాయి. వీటి వల్ల చెరకు పెరుగుదల, దిగుబడి తగ్గిపోతుంది. రైతుకు కలుపు ఖర్చు పెరిగిపోతుంది. వీటిని సమర్థంగా నివారించే కలుపు మందులు ఇవాళ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అవసరమైనప్పుడు వీటిని అన్ని రకాల సమగ్ర పద్ధతుల్లో భాగంగా వాడుకునే అవకాశం ఉంది. చెరకులో కలుపు యాజమాన్యం గురించి హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ ఏ సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం. ముఖ్యమైనటువంటి వాణిజ్య పంట చెరకు. చెరకు ఇప్పుడు మనకి వివిధ దశల్లో ఉంది. మనకి ఏంటంటే పిలక దశలో ఉంది, కొన్ని చోట్ల ఇంకా ఇప్పుడు నాటుతున్నారు కూడా కొన్ని ప్రాంతాల్లో మనకి అవసరాన్ని బట్టి. ఈ చెరుకు అనేది దీర్ఘకాలిక పంట కాలం మనకు 10 నెలలు ఉంటుంది. ఇక్కడ కలుపు అనేది మనకి చూసుకుంటే ముచ్చెలు నాటిన కాడ నుంచి చెరుకు కోసే వరకు కూడా రకరకాల దశల్లో, అన్ని దశల్లో కూడా కలుపు వస్తుంది. ముచ్చెలు నాటినప్పుడు మనకి ఈ ముచ్చెలు మొలకెత్తడానికి కనీసం 3 వారాలు పడుతుంది ఖచ్చితంగా. కానీ కలుపు మాత్రం 3వ రోజు నుంచి మొలిసి ఈ కలుపు విపరీతమైన నష్టం కలగజేస్తుంది. ఎలా కలగజేస్తుందంటే ప్రాథమిక దశలో మొలవటానికి ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత పిలకలు రాకుండా ఇబ్బంది పెడుతుంది, తర్వాత అయితే కనుక గడల సంఖ్య తగ్గిపోతుంది. ఇంకా చివరి దశలో అయితే కనుక కొన్ని రకాలైన కలుపు మొక్కల వలన ఈ తీపి శాతం కూడా తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి ఇన్ని రకాలుగాను చూసుకుంటే కనుక మనకు చెరుకులో ఈ కలుపు వలన జరిగే నష్టం 50 నుంచి 60% వరకు ఉంటుంది. మనకు చెరుకు నాటిన కాడ నుంచి 90 రోజుల వరకు కూడా కలుపు తీయాల్సినటువంటి కీలక సమయం. ఇక్కడ కూడా చూసుకుంటే ఏంటంటే మొండి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. గరిక కానివ్వండి, కాకి చెరుకు అంటారు, అది కూడా ఒక రకమైనటువంటి కలుపు మొక్క. అట్లాగే దర్భగడ్డి, అట్లాగే మనకి కావలి గడ్డి, ఇటువంటి గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉంటాయి. తొంగ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే వెడల్పాటాకు మొక్కలు చూసుకుంటే ఈ కంపురట్ట కానివ్వండి, గరిటకమ్మ, రకరకాలైనటువంటి గడ్డి జాతి మొక్కలు ఈ దశలో వస్తాయి. తర్వాత
చెరుకు పక్వ దశకు వచ్చినప్పుడు ఏంటంటే మనకు అన్నిటికన్నా ఎక్కువ సమస్యాత్మకం ఉండే ఈ కాకి దొండ అంటాం. కాకి దొండ, పిచ్చి బచ్చలి, ఈ తీగజాతి మొక్కలన్నీ కూడా ఎక్కువగా వచ్చి రైతు కూలీలకి, బంట కూలీలకి చెరుకు కొడటానికి చాలా ఇబ్బంది కలగజేస్తాయి. ముందుగా చూసుకుంటే మనకి ఇక్కడ కలుపు రావడానికి కారణాలు విశ్లేషణ చూసుకుంటే వరుసల మధ్యన ఎడం ఎక్కువగా ఉంటాం, ఎక్కువగా తడులు ఎక్కువగా ఇస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే ఎరువులు కూడా మోతాదుకు మించి ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీర్ఘకాలిక పంట, ఈ 4-5 కారణాల వలన ఈ చెరుకులో ఈ కలుపు యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ముందుగా ఏంటంటే చెరకు ముచ్చులు నాటిన వెంటనే లేదా 48 గంటల్లోపు కలుపు రాకుండా ఉండటానికి ఏంటంటే మనకి ఎట్రజిన్ అనేది ఎకరానికి 1.5 నుంచి 2 కేజీల వరకు కూడా నేల స్వభావాన్ని బట్టి వాడుకోవచ్చు. అయితే కొన్ని ప్రాంతాల్లో మనకి కొందరు అంతర పంటలు వేస్తారు కాబట్టి చెరుకులో ఈ ఎట్రజిన్కి ప్రత్యామ్నాయంగా పెండిమిథిలిన్ అనే మందు కూడా ఎకరానికి 1.5 లీటర్లు వాడుకోవచ్చు. అట్లాగే ఆక్సిఫ్లోరోఫిన్ అనే మందు కూడా ఎకరానికి 300 మిల్లీలీటర్ల వరకు కూడా వాడుకోవచ్చు. ఇకపోతే తరువాత 30 నుంచి 40 రోజుల వరకు చూసుకుంటే కనుక వరుసల మధ్యన ఎడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాదాపుగా ప్రతి 20 రోజులకు ఒకసారి కనుక మనం నిలువుగా కనుక అంతర్కృషి చేసుకోగలిగితే చాలా వరకు కూడా కలుపు రాకుండా చేసుకోవచ్చు. అయితే రోలో మొక్కకి మొక్క మధ్యన మాత్రం చాలా వరకు కలుపు ఉండిపోతూ ఉంటుంది. పర్టికులర్గా అటువంటి వాటిని నిర్మూలించడానికి ఏంటంటే ఇప్పుడు మనకి 2,4-D సోడియం సాల్ట్ అనేది ఎకరానికి 800 గ్రాములు, అట్లాగే 2,4-D ఎమైన్ సాల్ట్ అనే మందు అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్లు ఇవి వాడుకుంటాం. వీటి వలన కేవలం వెడల్పాటి ఆకు మొక్కలు, తుంగజాతి మొక్కలు మాత్రమే పోతాయి. అలా కాకుండా ఒక మందు మిశ్రమం మెట్రిబ్యూజిన్ అనే మందు ఎకరానికి 1/2 కిలో, దానికి 1/2 కిలో 2,4-D సోడియం సాల్ట్, ఈ 2 మందులు కలుపు కనుక మనం పిచికారీ చేసుకుంటే చెరకుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చెరకులో వచ్చేటువంటి గడ్డి జాతి మొక్కలు, వెడల్పాటు కొంతవరకు తుంగజాతి మొక్కలను కూడా నిర్మూలించడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ రైతు సోదరులు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మెట్రిబ్యూజిన్ అనే మందు ఎకరానికి మోతాదు కనుక 1/2 కిలోకి మించితే చెరుకు గడల మధ్యన ఉన్నటువంటి కణుపుల మధ్యన ఎడం తగ్గిపోయి పెరుగుదల ఆగిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ఇక గమనించవలసిందిగా పోతున్నారు. ఇప్పుడు ఇంకా కొత్త మందులు కూడా చాలా వచ్చినాయి. ఈ టెంబోట్రయాన్ అనే మందు కూడా మనం మొక్కజొన్నలో వాడే మందు ఇక్కడ కూడా వాడుకోవచ్చు. అది ఎకరానికి 120 ml వాడుకోవచ్చు. ఇంకొక కొత్త మందు ఒకటి ఏంటంటే 3 మందులు కలిపినటువంటి మిశ్రమం ఈ మధ్య కాలంలోనే మనకు మార్కెట్లో వచ్చింది. అది 2,4-D సోడియం సాల్టు ప్లస్ మెట్రిబ్యూజిన్ ప్లస్ పైరోజోసల్ఫరాన్ అని ఈ 3 మందులు కలిపింది మందు ట్రైసికేల్ అనే ఒక పేరుతో 70% పొడి మందు వచ్చింది. ఇది ఎకరానికి 400 గ్రాములు కనుక మనం వాడుకోగలిగితే దాదాపు 4 రోజుల తర్వాత నుంచి ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు అన్ని జాతి కలుపు మొక్కల్ని కూడా సమర్థవంతంగా నిర్మూలిస్తుందని చెప్పి పరిశోధనలో తేలింది. ఇకపోతే మనకి చెరుకు పక్వ దశకు వచ్చినప్పుడు మనకు ఎక్కువగా వచ్చే ఏంటంటే పిచ్చి బచ్చలి, లేకపోతే కాకి దొండ, రకరకాలైనటువంటి తీగజాతి మొక్కలు బాగా ఉండి మనకి బంట కూలీలు చెరుకు కొడటానికి ఇబ్బంది కలగజేస్తాయి. కాబట్టి ఈ చెరుకు కొట్టడానికి ముందు దాదాపుగా 90 రోజుల తర్వాత 120 రోజులు ఆ ప్రాంతాల తర్వాత నుంచి మొలకెత్తు వస్తూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఒక మంచి మందు ఏంటంటే మనకి మెట్సల్ఫరాన్ మిథైల్ ప్లస్ క్లోర్మిరాన్ మిథైల్ అనేటువంటి మందు, అది మార్కెట్లో ఆల్మిక్స్, రైమిక్స్ అనేటువంటి పేరుతో దొరుకుతుంది. ఆ మందు ఇక్కడ 12 గ్రాములు ఎకరానికి కనుక మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకి చెరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చెరకులో వచ్చేటువంటి ఈ తీగజాతి మొక్కల్ని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అలాగే 2,4-D ఎమైన్ సాల్ట్ అనే మందు కూడా కొంతవరకు తక్కువ ఖర్చుతో ఇది కూడా చాలా వరకు కూడా వెడల్పాటు మొక్కల్ని, తీగజాతి మొక్కల్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. ఇది మనం చెరుకులో సమగ్ర కలుపు యాజమాన్యం చేయవలసినటువంటి అవసరం. నిత్యావసరంగా వాడుకునే కూరగాయ టమాటా ఒక్కోసారి వినియోగదారులకు అందనంత ఎత్తులో ఉన్నా మరోసారి పండించిన రైతుకు కోత కూలీ కూడా దక్కని పరిస్థితులు ఎదురైనా అది టమాటాకే చెల్లుతుంది. సంవత్సరం పొడవునా సాగు చేసుకునే అవకాశం ఉన్న ఈ పంటను ఒకేసారి నాటడం కాకుండా దఫదఫాలుగా నాటుకొని సాగు చేస్తే మార్కెట్ ఆటుపోట్లను అధిగమించే వీలుంటుంది. ఖరీఫ్ పంట సాగు కోసం ప్రస్తుతం రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ కాలంలో అడపాదడపా కురిసే వర్షాలకు కాయ నాణ్యత కొంత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ట్రెల్లిస్ లేదా నిలువు పందిళ్ల సాగు విధానం ద్వారా నాణ్యత గల కాపును తీసుకునే అవకాశాన్ని రైతులు అందిపుచ్చుకోవాలి. అధిక దిగుబడుల కోసం ఖరీఫ్ టమాటా సాగు ఆసాంతం ఎలా ఉండాలో చూసేద్దామా? టమోటా సాగుకు నీరు ఇంకిపోయే బరువైన నేలలు అనుకూలంగా ఉంటాయి. మురుగునీటి సౌకర్యం లేని భూములు, చౌడు నేలలు ఈ పంట సాగుకు పనికిరావు.
టమోటా సాగులో కాలానుగుణంగా రకాలను ఎంపిక చేసుకున్నట్లయితే సాగులో సమస్యలు తక్కువగా ఉండి నాణ్యమైన దిగుబడులు పొందే అవకాశం ఉంది. వానాకాలం సాగుకు అర్కా మేఘాలి, పూసా ఎర్లీ డ్వార్ఫ్, పూసా రూబీ, అర్కా వికాస్ వంటి రకాలు అనుకూలం. ఇవే కాక రూపాలి, నవీన్, వైశాలి, BSS 20 అనే సంకర రకాలను సాగుకు ఎంచుకోవచ్చు. పూసా రూబీ వానాకాలం సాగుకు అనువైన ఈ రకం 130 నుంచి 135 రోజుల పంట కాలంలో ఎకరాకు 20 టన్నుల దిగుబడినిస్తుంది. అర్కా వికాస్ ఈ రకం ఒక్కో పండు 80 నుంచి 85 గ్రాముల బరువు కలిగి కోలగా ఉంటాయి. ఖరీఫ్ కాలానికి అనువైన ఈ రకం 105 నుంచి 110 రోజుల పంట కాలంలో ఎకరాకు 16 టన్నుల దిగుబడినిస్తుంది. పూసా ఎర్లీ డ్వార్ఫ్ తొలకరి వర్షాలకు వేసుకోవటానికి అనుకూలమైన రకం. నాటిన 60 రోజులకు మొదటి కాపు అందివస్తుంది. 125 నుంచి 130 రోజుల కాలపరిమితి కలిగిన ఈ రకం ఎకరాకు 15 టన్నుల దిగుబడినిస్తుంది. PKM 1 రకం మొక్కలు చిన్నవిగా ఉండి సంవత్సరం పొడవునా సాగు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. పంటకాలం 135 రోజులు ఉంటుంది. సాహో ఇటీవలి కాలంలో రైతుల ఆదరణ పొందిన ప్రైవేటు వంగడం. 5 నెలల పంట కాలంలో ఎకరాకు 30 టన్నులకు పైగా దిగుబడినిస్తుంది. సూటి రకాలైతే ఎకరాకు 200 గ్రాముల విత్తనం, అదే సంకర రకాలైతే 60 నుంచి 80 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధిని చేసుకోవాలి. దీనికోసం కిలో విత్తనానికి 3 గ్రాములు థైరం లేదా 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపి శుద్ధి చేయాలి. ఎకరా పొలంలో విత్తుకోవటానికి 4 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 6 అంగుళాల ఎత్తున్న నారుమడులు 8 నుంచి 10 అవసరం పడతాయి. ముందు జాగ్రత్తగా నారుకుళ్ళు తెగులు సోకకుండా లీటరు నీటికి 3 గ్రాముల కాపరాక్సీ క్లోరైడ్ కలిపి లేదా 0.5% బోర్డో మిశ్రమంతో నారుమళ్లను తడుపుకోవాలి. నారుమళ్లలో 10 సెంటీమీటర్ల ఎడంతో సన్నని గీతలు తీసుకుని అందులో 1 నుంచి 1.5 సెంటీమీటర్ల లోతులో విత్తనం వేసి మట్టితో కప్పాలి. వెంటనే రోజ్ క్యాన్తో నీటిని అందించి నారుమళ్లపై ఎండుగడ్డి కప్పాలి. నారుమడిని రసం పీల్చు పురుగుల నుంచి కాపాడటానికి 3 వారాల వయస్సులో 40 చదరపు మీటర్ల నారుమడికి 100 గ్రాముల చొప్పున కార్బోప్యూరాన్ 3G గుళికలను వేసి నీటి తడిని ఇవ్వాలి. ఇటీవలి కాలంలో ప్రోట్రేలలో నారును పెంచి నాటుకునే విధానం ఆదరణ పొందుతోంది. షేడ్ నెట్లను ఏర్పాటు చేసుకుని ప్రోట్రేలలో కోకోపిట్, వర్మీ కంపోస్ట్ 1:1 నిష్పత్తిలో కలిపిన మిశ్రమం నింపి ఒక్కో గుంతలో ఒక్కో విత్తనం వేసుకోవాలి. నెల రోజుల వయస్సు కలిగిన ఆరోగ్యవంతమైన నారును ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు తొందరగా కుదురుకుంటాయి. ప్రధాన పొలాన్ని 3-4 సార్లు బాగా దున్ని ఎకరాకు ఆఖరి దుక్కిలో 6 నుంచి 8 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల దూరంతో నాటుకోవాలి. నాటే ముందు చివరి దుక్కిలో ఎకరాకు 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవాలి. 48 నుంచి 60 కిలోల నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటిన 30, 45 మరియు 60 రోజుల దశలో పైపాటుగా అందించాలి. ఎరువు వేసిన ప్రతిసారి తప్పనిసరిగా నీటి తడిని ఇవ్వాలి. ఈ కాలంలో సాగు చేసే టమోటా పైరుకు కలుపు ప్రధాన అవరోధంగా ఉంటుంది. కలుపు రాకుండా నారు నాటిన 48 గంటలలోపు ఎకరాకు 1 నుంచి 1.2 లీటర్ల పెండిమిథాలిన్ 200 లీటర్ల నీటికి కలిపి భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. దీనివల్ల నాటిన నెల రోజుల వరకు కలుపు పట్టదు. ఒకవేళ పెండిమిథాలిన్ మందును పిచికారీ చేయలేకపోతే మొలకెత్తిన కలుపును నివారించటానికి ఎకరాకు 300 గ్రాముల మెట్రిబుజిన్ మందును 200 లీటర్ల నీటికి కలిపి 15 రోజుల దశలో పిచికారీ చేయాలి. ఇలా చేయటం ద్వారా కలుపును సమర్థవంతంగా అరికట్టవచ్చు. మొక్కలు ఎదిగిన తర్వాత నేలను కదిలించకూడదు. అలా కదిలించినట్లయితే పూత, పిందె రాలుతుంది. టమోటాలో పూత, పిందె రాలే సమస్య ఉంటుంది. మొక్కలు పూత దశలో ఉండగా
1 మిల్లీలీటరు ప్లానోఫిక్స్ 4 లీటర్ల నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేస్తే పూత పిందె రాలటం తగ్గి అధిక దిగుబడి వస్తుంది. తొలకరిలో సాగు చేసిన టమోటాలో కాయ పగుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. వర్షాలకు కాయ నాణ్యత దెబ్బతినడంతో పాటు ఎరువులు, నీటి యాజమాన్యంలోనూ కొంత ప్రయాసపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రైతు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఉత్తమ కాయ నాణ్యతను తక్కువ చీడపీడలతో అధిక దిగుబడులు పొందే అవకాశం కల్పిస్తోంది ట్రెల్లిస్ విధానం. తీగ రకాలను ఎన్నుకొని నాటిన నెల రోజులకు కర్రలు పాతి ఊతం కల్పిస్తే కాయలు నేలకు తగలకుండా మంచి పరిమాణంతో నాణ్యత కలిగి ఉంటాయి. అంతేకాదు, ఈ విధానంలో దీర్ఘకాలం పాటు మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉంటుంది. ట్రెల్లిస్ విధానంలో 6 నుంచి 8 నెలల పంటకాలంలో ఎకరాకు 45 నుంచి 50 టన్నుల వరకు దిగుబడులు తీసినట్లు రైతుల అనుభవాలు తెలియజేస్తున్నాయి. భూమిలో తేమను బట్టి వారం 10 రోజులకు ఒక నీటి తడిని ఇస్తే సరిపోతుంది. రైతులు డ్రిప్ ఏర్పాటు చేసుకుంటే ఫెర్టిగేషన్ ద్వారా నీటిని, ఎరువులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. టమోటాకు కాయతొలుచు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది కనుక ఎర్ర పంటగా బంతి మొక్కలను వేసుకోవాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పాడి పంటలతో మమేకమయ్యే గ్రామీణ వ్యవసాయంలో ఒంగోలు జాతితో రైతులకు విడదీయరాని బంధం. బ్రెజిల్ లాంటి దేశంలో వేగంగా విస్తరిస్తూ అంతర్జాతీయంగా పేరుగాంచిన ఒంగోలు జాతి పశువులకు స్వదేశంలో మాత్రం సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో జాతి పరిరక్షణకు నడుం బిగించాల్సిన అవసరాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ సైతం ఒంగోలు జాతి అభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పశు వైద్యులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి జాతి మన ఒంగోలు జాతి ఎద్దులు మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో గర్వకారణం. ఈ జాతి పరిరక్షణకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కృతనిశ్చయంతో ఉంది. దీంట్లో భాగంగానే ఒంగోలు జాతి ఆవులు కానీ, ఎద్దులు కానీ, కోడదొడలు కానీ సెలక్షన్ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి జిల్లాకి ఒక 2-3 పశు వైద్య అధికారులని గుర్తించి వారికి ఒక 5 రోజులు శిక్షణా కార్యక్రమాన్ని గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణకు వచ్చినటువంటి పశు వైద్యాధికారులు అందరిలో కూడా వారి వారి జిల్లాలకు వెళ్ళి ఒంగోలు జాతి పశువుల సంరక్షణ కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలనేది జిల్లా స్థాయిలో వాళ్ళు చర్చించుకొని తదనుగుణంగా ఒంగోలు ఆవుల షోగా అందాల పోటీలు కానీ లేకపోతే కోడిదూడల పోటీలు కానీ ఆ విధంగా మంచి రైతులను గుర్తించి వాళ్ళకి ఎంకరేజ్ చేసి తద్వారా ఈ ఒంగోలు జాతి అభివృద్ధికి వాళ్ళందరూ తోడ్పడతారని చెప్పని శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలు జాతి అనగానే 9 నలుపులు నవనలుపులు ఉండాలి అంటారు, 3 పొడవులు ఉండాలంటారు, 7 కుర్చలు ఉండాలి అంటారు. అవన్నీ చూడడమే కాకుండా జాతి సంరక్షణకు జన్యుపరంగా ఎలాంటి కల్తీ లేని, సంకరము జరగని పూర్వపు స్థాయిని ఉద్ధరింపజేయాలంటే చక్కటి మేలుజాతి జన్యు సంపద కలిగిన ఒంగోలు జాతి ఆవులను కొనుగోలు చేయడం ఎలా, వాటి పోషణ ఏ విధంగా చేయాలనే విషయాలపై విశదీకరణ జరుగుతుంది. కేవలం పాలు మాత్రమే కాకుండా దేశీయ గోవుల ద్వారా వచ్చేటువంటి పంచగవ్యంలో ఉంటారు. పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రము, గోమయమైనటువంటి 5 విధాల ద్వారా కూడా వ్యవసాయానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కావున దేశీయ గోవుల సంరక్షణ అనేది ప్రతి ఒక్కరు కూడా తన యొక్క ప్రథమ కర్తవ్యంగా భావించాలని అందరికీ సవినయంగా విన్నపం చేస్తున్నాను. సైంటిఫిక్ జడ్జింగ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ పేరుతో ఏపీ పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఒంగోలు జాతి ఆవులు, ఎడ్లలో మేలైన లక్షణాలను గుర్తించే అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. అందాల పోటీలు, బండలాగుడు పోటీలు వంటి కార్యక్రమాలు రైతుల్లో మరింత ఉత్సాహం పెంపొందిస్తాయన్నారు. ఇప్పుడు ఎడ్ల పోటీలతో పాటు ఆవుల పాల పోటీలు, అందాల పోటీలు అవి కూడా జరుపుతున్నారండి. కొన్ని చోట్ల ఎక్కువగానే జరుగుతున్నాయి. ఈ అందాల పోటీల్లో వెటర్నరీ డాక్టర్ల పాత్ర చాలా ప్రాముఖ్యతమైనది. పోటీలకి ఎద్దులు కానీ, గిత్తలు కానీ, ఆవులు కానీ సెలెక్ట్ చేయటంలో కానీ వాళ్ళ పాత్ర చాలా కీలకమైందండి. వాళ్ళతో పాటు రైతులను కూడా కొంచెం సమన్వయపరిస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి.
ఒంగోలు జాతి పశువుల్లో మేలైన లక్షణాలను గుర్తించడం గురించి పశుసంవర్ధక శాఖ చేపడుతున్న కార్యక్రమాలు ఉపయుక్తంగా ఉంటున్నాయని, జాతి అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.